అమ్మా నాన్న కూడా నేనొచ్చిందే తెలీదురా. పెద్దమ్మ కూతురు హైమకు కొడుకు పుట్టాడని చెప్తే చూడ్డానికని వచ్చి ఇటు వచ్చాను. ఓకే అమ్మా, లోపలికి రా. మీ పిల్లలు మా మీద ప్రేమ చంపుకున్నంత ఈజీగా మేం చంపుకోలేం కదరా. బాగున్నారా అత్తయ్య? ఏదో ఉన్నాళ్ళేమ్మా. అత్తయ్య కాఫీ తీసుకురానా? నాకు అలవాట్లేదు. ఇంకేంటమ్మా? ఇంకే ఉందిరా, బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు, కులమేంటో, గోత్రమేంటో, అసలు ఈ పెళ్ళేంటో అని ఏమేమో అంటున్నారా. సర్లే వదిలేరా. ఇల్లు చాలా బాగుంది. డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా? చూద్దాం రా అమ్మా. సరే అయితే నేను బయలుదేరుతా, ఆఫీస్కి లేట్ అయింది. నా కోసం ఎవరు ఉద్యోగాలు మానుకొని ఇంట్లో ఉండక్కర్లేదు. నేను తొందరగానే వెళ్ళిపోతాను. అదేం లేదమ్మా, తను ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల నిన్నే లీవ్ పెట్టింది. ఓకే నేను బయలుదేరుతా. సరే. అత్తయ్య నాన్ వెజ్ తీసుకుంటారు కదా? నేను ఈరోజు ఏం తిన్నమ్మా, ఫాస్టింగ్. హాయ్ మా, ఎలా గడిచింది ఈరోజు? ఏదో గడిచింది లేరా. తినటానికి ఏమైనా తెచ్చావా? ఆకలేస్తుంది. రోజు జెల్ రాసుకోవడం కాదురా, వారానికి ఒకసారి నూనె కూడా రాసుకోవాలి. వా ఊరుకోరా, మగపిల్లలకి జుట్టే అందం. ఇంకా చాలమ్మా, స్నానం చేసి సరే వస్తారు. వెళ్ళు. కాఫీ తీసుకురామ్మా. అమ్మా అవంతిక, కాఫీ తీసుకురామ్మా. అత్తయ్య కాఫీ. కాఫీ బాగా పెట్టావు. నిన్నంతా బాధపడ్డావమ్మా? అదేం లేదత్తయ్య. 24 గంటలు నా బిహేవియర్ నీకు విరుద్ధంగా ఉందని నువ్వు ఇలా ఉన్నావు. మరి 20 ఏళ్ల పెంపకానికి విరుద్ధంగా వీడితో ఉంటున్నావు. మీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆలోచించావమ్మా? నేను నిన్ను అలా బిహేవ్ చేసింది నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా, బాధను తెలియచేయడానికి. ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం లేదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నారు. సినిమాలకో షికార్లకో వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తే పర్వాలేదు, పెళ్లి విషయం కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఎలాగమ్మా? మధ్యతరగతి కుటుంబాలు తట్టుకోలేవు కదా. ఏదో చదువుకున్నాం, చదువు చెప్పే లెక్చరర్లం కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇక్కడి వరకు రాగలిగాను. మీ వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఒక్కసారి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడమ్మా. చాలాసార్లు చేశాను అత్తయ్య, కట్ చేస్తున్నారు. చాలాసార్లు అంటే ఎన్నిసార్లు? ఓ 1000 సార్లు, పోనీ 100 సార్లు, 10 సార్లు. చిన్నప్పుడు మీకు తినిపిస్తుంటే ఎన్నిసార్లు ఊసేసేవాళ్ళు, నడిపిస్తుంటే ఎన్నిసార్లు కింద పడిపోయేవాళ్ళు. కానీ మీరు నడిచేదాకా, తినేదాకా మేం ప్రయత్నం మానలేదమ్మా. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడు, ట్రై చేయి. ఇంకోసారి ట్రై చేయి.
ఎన్నాళ్ళైందిరా నీ గొంతు విని. ఎలా ఉన్నావురా? నాన్న ఎలా ఉన్నారమ్మా? అలానే ఉన్నారు. నీ జ్ఞాపకాలేవి లేకుండా నీ ఫోటోలతో సహా అన్నీ తీసేశారు. నేను తర్వాత చేస్తాను. కార్ సౌండ్ వస్తుంది. నాన్నగారు వచ్చినట్టున్నారు. ఓకే అమ్మా. అత్తయ్య, అత్తయ్య. సరే వస్తానురా. అదేంటి స్టేషన్ వరకు నేను డ్రాప్ చేస్తా కదమ్మా. కింద పెదనాన్న వెయిట్ చేస్తున్నారు. ఏంటి కింద వరకు వచ్చి పైకి రాలేదా? ఇప్పుడే కదరా దారి పడింది. అందరూ వస్తారు, ఒక్కొక్కరుగా అందరూ వస్తారు. వస్తాను. వస్తానమ్మా. అవంతిక, ఈ బ్లాక్ స్టిక్కర్లు పెట్టుకోవడం మానేయమ్మా, మంచిది కాదు. వస్తాను. ఏంట్రా ఇది? కళా నిజమా? అసలు అమ్మ నేను చేసావురా? త్వరలో మన 2 ఫ్యామిలీస్ కలిసిపోతాయి. ఈ రోజు మన లైఫ్ లో మర్చిపోలేని రోజు. గురుగారు 101 లో ప్రాబ్లం సాల్వ్ అండి. 203 లో కరెంట్ ప్రాబ్లం ఉండాలి, సాల్వ్ చేస్తారా? నేను వెళ్తాను కానీ గురుగారు, మీ గురించి అపార్ట్మెంట్ మొత్తం బ్యాడ్ గా చెప్పుకుంటున్నారండి. ఎప్పుడు చూసినా వాటర్ బాటిల్ చేతిలో పట్టుకు తిరుగుతారని అంతా తెగ తిట్టేసుకుంటున్నారండి. వాళ్ళకి మందు పురాణం తెలిస్తే అలా మాట్లాడరా? ఊరుకొని గురుగారు అబద్ధం చెప్తున్నారు. గరుడు పురాణం గురించి విన్నాను కానీ మందు పురాణం ఏంటండి? ఏద్దవా పిచ్చేద్దవా, నేను తాగొక మాట తాగకుండా ఒక మాట చెప్పండి రా. నీకు వాళ్ళ మందు పురాణం గురించి చెప్పాల్సిందే. చెప్పండి గురుగారు. అనగనగా ఒక ఊళ్ళో మందు పొందు విందు అని 3 అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. సూపర్ ఫిగర్ లో ఒకటి మిస్ ఇండియా, ఒకటి మిస్ వరల్డ్, ఒకటి మిస్ యూనివర్స్. అన్ని కిరీటాలే. అయితే ఈ ముగ్గురికి ఒకనాడు మన ముగ్గురులో ఎవరు గ్రేటు అని పోటీ వచ్చింది. అప్పుడు నాలాంటి పెద్ద మనిషి ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడు. ఏమండి పెద్ద మనిషి గారు, పెద్ద మనిషి గారు అని పిలిచారు. ఆడొచ్చాడు. ఏమండి నా పేరు పొందు, దీని పేరు విందు, దీని పేరు మందు, మా ముగ్గురులో ఎవరు గ్రేట్ చెప్పండి అన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఒసే పొందు, నీ తోటి రోజుకి 1/2 గంటే పని ఉంటది. ఇదిగో విందు, నీ తోటి రోజుకి 1/2 గంటే పని ఉంటది. కానీ నా బుజ్జిముండ మందు, నీతోటి గంటకి పని బాబు, నువ్వే చాలా గ్రేటు అన్నాడు. ఇప్పుడు చెప్పు, పొందు గొప్పదా, విందు గొప్పదా, బుజ్జిముండ మందు గొప్పదా? మందే గొప్పది గురుగారు. అదిరా గురుగారు, నాకు ఇవ్వండి, టేస్ట్ చేస్తాను. కోపడకండి గురుగారు. నాకు కొంచెం వచ్చరా? టేస్ట్ అదిరింది గురుగారు. మరి ఏమనుకున్నావు? కానీ గురుగారు ఓ డౌట్ ఉంది గురుగారు. ఏంటి? ఈ మందులో ఏవో బ్రాండ్లు ఉంటాయంట కదా? నీ మొహం బ్రాండ్లు అన్ని లిక్కర్ ఫ్యామిలీరా. లిక్కర్ ఫ్యామిలీయా? లిక్కర్ అనే ఒక కింగ్, ఒక మహారాజు. బ్రాందీ, విస్కీ, జిన్ను, రమ్ము అనేవాళ్ళు 4 ఆయన కొడుకులు. కొడుకులా? మరి బీరో? కూతుర్రా. కూతురా? వాళ్ళింటి ఆడపడుచురా. ఆడపడు? వాళ్ళ చెల్లిరా. అవునా? ఆడపిల్లరా. అందుకే చల్లగా ఉంటదిరా. బాయ్స్ అందరూ అందుకే దాన్ని వాడతారు. అయితే నేను బాయ్నే కదండి. నేను నాకు ఒకటి ఇచ్చి నేను వాడిన తర్వాత నువ్వు వాడు. అయితే ఓకే గురుగారు. ఓకే. సాఫ్ట్వేర్ సీతారాములు ఇచ్చారు కదరా. రండి బాబు. ఏమి జంట, ఏమి జంట. మన అపార్ట్మెంట్స్ లో 150 ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లో 40 ఫ్లాట్స్ లో కొత్తగా కాపురం పెట్టిన జంటలు ఉన్నాయి. కానీ ఏం లాభం? ఏ జంట జంటలాగా కనబడరు. జంట అంటే మీరు. అప్పుడెప్పుడో సినిమాల్లో సీతారాముల్ని చూశాను, నాటకంలో రాధాకృష్ణుల్ని చూశాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. క్వార్టర్ లాగా అమ్మాయి గారు, ఫుల్ బాటిల్ లాగా మీరు. కళ్ళతో చూస్తుంటేనే కిక్ వచ్చేస్తుందండి కదా. అయితే ఇంకొంచెం కిక్ పెంచుకో. భలే భజన బ్యాచ్ దొరికారు నీకు. గురుగారు, ఇన్ని మాటలు ఎలా చెప్తారండి మీరు? నువ్వు మందు స్టార్ట్ చేసావు కదా, రేపటి నుంచి నువ్వు చెప్తారా? పదండి. గుడ్ ఈవినింగ్ రామూర్తి. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, కాఫీ తీసుకొస్తా. నేను ఫ్రెష్ గానే ఉన్నాను రా, నువ్వు తీసుకురా. సరే.
satellite, you probably picture something the size of a school bus. Now, University of... జానకి, నేను నీకు ప్రభువును కాదు, నిన్ను చెరబెడిపించా. నీకు స్వేచ్ఛనిస్తున్నా. నీ మనసుకు నచ్చిన చోటుకు వెళ్ళం. స్వామి, నా తల్లికి ఎంతటి శిక్ష విధించా. ఇదేమి విపరీతమయ్యా. నేను భూమాత పుత్రికగా అయోనితనై జన్మించాను. అవి ఈ రోజుల్లో ఇలాంటి అగ్ని పరీక్షలు పెడితే చాలా మంది లేడీస్ అవుట్ కదా. ఆడవాళ్ళ గురించి అలా చులకనగా మాట్లాడుకురా. హే, నేను చులకనగా మాట్లాడలేదురా, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఏంట్రా ఫ్యాక్ట్స్? లీవ్ ఇట్ నా. హే, నేనేదో జనరల్ గా అన్నానే. అయినా ఈ రోజుల్లో సీత లాంటి క్యారెక్టర్లు ఇమాజిన్ చేయగలమా? అలా అంటే రాముడు లాంటి క్యారెక్టర్లు కూడా ఇమాజిన్ చేయలేం. కావచ్చు, బట్ అబ్బాయిలు తిరిగితే తిరిగామని ఒప్పుకుంటారు, కానీ మీ అమ్మాయిలు అలా కాదు కదా. హే, అంత లేదు. గర్ల్స్ లో మీ అంత గాలి బ్యాచ్ ఏముండ్రు. ఉండ్రా, ఈ హైదరాబాద్ సిటీలో వలేస్ వెతికినా వర్జన్స్ అనే వాళ్ళు కనపడతారా? వాట్ యు మీన్? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా? అలా అయితే అమ్మాయిల పెళ్లిలు ఎలా అవుతున్నాయి? నమ్మకంతో చేసుకుంటున్నారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు కూడా నన్ను అలాగే చేసుకున్నావా? మన సంగతి ఎందుకులే, వదిలే. నో, నాకు కావాలి. నువ్వు కూడా నన్ను నమ్మకంతోనే చేసుకున్నావా? ఏదో చేసుకున్నాంగా. నో, అది కాదు ఆన్సర్. నన్ను నమ్మకంతో చేసుకున్నావా, నమ్మి చేసుకున్నావా? హే, ఎవరికి తెలుసు? ఎవడికి తెలుసా? ఓ షిట్, యాక్చువల్లీ అది నా ఉద్దేశం. ఎవడికి కావాలి నీ ఉద్దేశం? యూర్ సిక్, రియల్లీ సిక్. హే, అది నీ అందుకే ఈ ఆడోళ్ళకి అబద్ధాలే చెప్పాలి. ఇడియట్. అప్పుడు ఎన్ని మాటలు చెప్పాడు, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. ఈడబ్బా, ఈ కేబుల్ వంట అనాలి. క్రీస్తుపూర్వం సినిమాలన్నీ వేస్తాడు. చెత్తనా? అంటే బిఫోర్ మ్యారేజ్ అంతా యాక్టింగ్ అన్నమాట. సిక్. ఓయ్, వంట చేస్తావా లేదా? తెగుద్ది ఇంకోసారి నాతో మాట్లాడితే. రెండోసారి వంట చేస్తావా లేదా? వెళ్ళి డాష్ తిను పో. అమ్మదీనమ్మా, కొవ్వు పట్టి కొట్టుకుంటున్నాడు ఎదవా. దీనికి నిజంగానే కాలినట్టుంది. ఇప్పుడు ఎలా? ఫుడ్ కట్టు, బెడ్ కట్టు. ఛా, దీనా అమ్మ, మైసూర్ మహారాణిలా అన్ని పని మనిషికి దానం చేసినట్టుంది. ఈ యాంగిల్లో భలే ఉంది. కెలుకుదామా? అమ్మో, అక్కడే తంతది. ఆఫీస్కి రావట్లేదా? నిన్నే. నీ కర్మ. అవును, అది రాత్రి కూడా ఏం తినలేదు కదా. మనమేమో బయటికి వచ్చాం. తప్పకుండా ఏదో ఒకటి మెక్కుతూ ఉంటుంది. చూద్దాం. నీలా అర్ధరాత్రి లేచి తినే దొంగ బుద్ధి నాకు లేదురా. అమ్మ తినమ్మ, చూసేసిందా? ఇంట్లో గొడవ బాస్.
మందే అదే పరిస్థితి బాస్. ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఇక్కడ కూర్చున్నా. సత్తి ఫ్రమ్ సత్యం. సీను ఫ్రమ్ విప్రో. నాది అరేంజ్డ్ మ్యారేజ్ బాస్. పిల్ల అమాయకంగా ఉంది కదా అని చేసుకున్నాను. కానీ తర్వాత తెలిసింది నేనే అమాయకుడని. ఈ ఆడాళ్ళు భలే యాక్టర్స్ బాసు. ఇన్నసెంట్ రా బాబు. ఓకే బాయ్. ఏం బాసు అప్పుడే వెళ్తున్నారు? మన అసోసియేషన్ మెంబర్స్ ఇంకో 2-3 ఉన్నారు. ఇది మన పర్మనెంట్ ప్లేస్ బాస్. ఫ్రీక్వెంట్ గా కలుద్దాం. డోంట్ ఫీల్ షై. ఓకే? బ్రహ్మీలందరూ భార్య బాధితులు అయ్యారా ఏంటి? వంట చేశాను ఫోన్ చేసి చావచ్చు కదే. నా ఒక్కదానికే చేసుకున్నా. ఓయ్ నాకు మూడ్ వస్తుంది. నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడు ఉందా లేదా? సారీ చెప్తే ఉంటుంది. ఏంటే నీకు చెప్పేది సారీ? చేయి తీరా చెత్తనా. ఏంటే బిల్డప్ ఇస్తున్నావు? బిల్డప్ ఏంట్రా? ఊరుకున్న కొద్ది రెచ్చిపోతున్నావు అంటే? నోటికి వచ్చినట్టు రెచ్చిపోయింది నువ్వురా. అవునే రెచ్చిపోతాను. ఇప్పుడు అవన్నీ లేవు. మ్యాటర్ ఉందా లేదా? ఆడవాళ్ళ గురించి వాగినందుకు సారీ చెప్పు ఉంటుంది. సారీ 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 అని దుబ్బేస్తున్నావు కదే. ఏ పెళ్లికి ముందు నిన్ను ఎవరు టచ్ చేయలేదా? పోనీ నువ్వు ఎవరిని టచ్ చేయలేదా? వెళ్ళి బాపట్ల ఎంక్వైరీ చేసుకో పోరా. ఏంటి ఎంక్వైరీ చేసుకునేది? పిలవగానే నా రూమ్కి వచ్చిన దానివి ఇంకో రూమ్కి వెళ్ళేదనే గ్యారంటీ ఏంటి? ఏం స్లిప్ అయ్యావ్రా? పెళ్లికి ముందే నన్ను గోకినోడివి ఇంకొకరిని గోకలేదని నమ్మకం ఏంట్రా? గోకే బుద్ధి నీదే. ఇద్దరిద్దరిని మెయింటైన్ చేసే మెంటాలిటీ నీకుందే. ఆ రోజు అర్ధరాత్రి ఫోన్ లో అమ్మతో మాట్లాడినా అని చెప్పి అవతల పక్క అనిల్ గారితో మాట్లాడదా? చెత్తనాయనా ఎంక్వైరీ చేసుకున్నావా? అవునరా మాట్లాడాను. నాకు ఎవరు కరెక్టో వాడినే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను రా. పెళ్లి చూపుల పేరుతో మీరు 10 మందిని చూసి సెలెక్ట్ చేసుకుంటే మిస్టేక్ లేదు కానీ మేము సెలెక్ట్ చేసుకుంటే తప్ప. ఎంతమందిని టెస్ట్ చేసి సెలెక్ట్ చేసుకున్నావు నన్ను? నువ్వెంత మందిని రూమ్ కి తెచ్చుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నావరా? ఇంటర్నెట్ తో నమస్తే మేడం అన్నప్పుడే నీ గురించి ఆలోచించాల్సిందే. వాచ్మెన్ కి క్వార్టర్ ఇచ్చి మెయింటైన్ చేసినప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో గెస్ట్ చేయాల్సిందిరా. బుర్కాలో వచ్చినప్పుడే నీ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాల్సిందే. బుర్కా ఐడియా ఇచ్చినప్పుడే నీ కాంటాక్ట్ తెలుసుకోవాల్సిందిరా. ఇప్పుడు తెలుసుకున్నావు కదే. ఏం పీకుంటావు పీకప్పా? ఈ అండర్ ఎస్టిమేషన్ అమ్మాయికి నచ్చదురా. మ్యారేజ్ తర్వాత మీరేం మాట్లాడినా గర్ల్స్ ఏం చేయలేరని మీ ఫీలింగ్. చూపిస్తాన్రా. ఏంటే నువ్వు చూపించేది? పోతాన్రా. మ్యారేజ్ బ్రేకప్ అయిపోతే మైనస్ అమ్మాయిలకు మాత్రమే కాదురా అబ్బాయిలకు కూడా. ఏంటే తొక్కలో మైనస్? ఇప్పుడు కూడా నేను ఓకే అంటే లక్షలు ఇచ్చి పిల్లని ఇవ్వడానికి ఇంతమంది రెడీ ఉన్నారు మా వరంగల్లో. నేను ఓకే అంటే ఎమ్మెల్యే కొడుకులు కూడా మా ఇంటి ముందు లైన్ లో ఉంటారా. ఆల్రెడీ టచ్ లో ఉన్నాడు కదే. ఆడి దగ్గరికి పోతాన్రా. నువ్వు లక్షలు తెచ్చే వాళ్ళ దగ్గరికి పో. మా నాన్న చిలకి చెప్పినట్టు చెప్పాడు సిటీ వాడిని నమ్మొద్దని. నా ఫ్రెండ్స్ కూడా చెప్పారే అమీర్పేట్ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిల్ని నమ్మొద్దని. అమీర్పేట్ హాస్టల్స్ అమ్మాయిలు ఏమైనా అంటే అయిపోతావు కొడక. నీ అబ్బా ముయిపే అంటానే. అమీర్పేట్ హాస్టల్ దానా అమీర్పేట్ హాస్టల్ దానా అమీర్పేట్ హాస్టల్ దానా అమీర్పేట్ హాస్టల్ దానా. అయ్యో 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 నన్నేమైనా అంటే అను. మా హాస్టల్ అమ్మాయిలు ఏమైనా అన్నావంటే అంటే నీకుందిరా.
సినిమాల్లో సీతారాముల్ని చూశాను, డ్రామాల్లో రాధాకృష్ణులు చూశాను, ఇప్పుడు మిమ్మల్నే చూస్తున్నాను. ఏం జంటమ్మా? డబ్బు కావాలంటే అడుగు, డబ్బేకు. అమ్మమ్మమ్మ, అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? సారీ మీ సార్ సచ్చాడు. ఆటో ఆటో ఆగు. 1.5 అవుతామా? 2.5 ఇస్తా పోనీ.